ఇక మనం లోపలికెళ్ళి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు చాలా మంది ఎక్కువగా వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకార పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కొబ్బరికాయలు, చీరలు, పసుపు, కుంకుమ, బంగారు, వెండి ఆభరణాలు, నగదు, కానుకలు, అన్నదానం కోసం విరాళాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. కొంతమంది భక్తులు కోరికలు నెరవేరిన సందర్భంగా ప్రత్యేక బోనాలు సమర్పించి అమ్మవారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక బోనం కోసం ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో వండిన బెల్లమన్నం, పెరుగన్నం, పులిహోర, వేపాకులు, దీపంతో అలంకరించిన పాత్రలను భక్తులు తలపై మోసుకొని ఆలయానికి చేరుకోవడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసులు అయితే చాలా బాగా కేరింగ్ తీసుకోవడం జరుగుతుంది. తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, ప్రత్యేక దర్శన మార్గాలు, మొబైల్ టాయిలెట్స్, లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు, సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటా. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీసుకోవడం వల్ల మా ఇల్లు వాకిళ్ళు మా పిల్ల పాపలతోటి మేము చల్లగా ఉండడమే కాకుండా మా ఊరు, మా గొడ్డు, మా గోద అంతా కూడా మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. అట్లనే మన అమ్మవారికి బోనం తీయడం అంటే మన తెలుగింటి ఆడపిల్లలకి సాంప్రదాయంగా మనం ఫస్ట్ నుంచి వస్తున్న పద్ధతి కాబట్టి ఇది మనం ఇట్లనే ఇంకా ముందుకెళ్ళాలి. మనం మనం ఇంకొక మెట్టులో ఉండాలి. ఒకళ్ళ కాడి కిందికి ఉండొద్దు, మనం పై స్థాయిలోనే ఉండాలి, మనల్ని మనం కించపరచుకోవద్దు అనేది నాది ఆలోచన. ఎవరు కూడా మనం ఇంటి ఆడపిల్ల అంటే ఒక లక్ష్మీదేవితో సమానంగా మనం పూజించుకుంటే ఆ ఇల్లు ఎంతో కలకల్లాడుతుంది. అది ఇంటి కోడలే కానీ కూతురే కానీ మన ఇంట్లో ఆడపడుచు అంటే ఇది ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్న గందరగోళాలు చూస్తుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా ఇదవడం చూస్తుంటే ఇదంతా కూడా చాలా అనుకోలేని విషయాలు. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అంటే అది ఎంతో సంతోషమైన విషయం కాబట్టి సంతోషంగా అమ్మవారికి బోనం అయితే ఎక్కిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కదా, ప్రతి సంవత్సరం ఏం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే మా కాడికి పెద్దవాళ్ళు ఉన్నారు. మా శివశక్తులలో మా కాడికి పెద్దవాళ్ళు అమ్మలే కానివ్వండి, అమ్మమ్మలే కానివ్వండి, వాళ్ళు మాకు సాంప్రదాయం పద్ధతిగా మన శివశక్తులు మనం ఎట్లుండాలి, మనం ఎట్లా ముందుకు పోవాలి, మన ఏ ప్రదేశంలో మనం బోనాన్ని తీయాలి అనేది మనకి వాళ్ళు నేర్పించడం వల్ల మనం ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లనే రేపు రానున్న రోజుల్లో మా పిల్లలు కూడా మా లెక్కనే ఇట్లా అమ్మవారికి బోనం ఎక్కియాలని అయితే నేను అనుకుంటున్నాను. నమస్కారం. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ వస్తుంటాము. అక్క వాళ్ళు ప్రతి సంవత్సరం బోనం చేసి అమ్మవారికి మంచి నైవేద్యం పెట్టి అంతా సంతోషంగా వస్తుంటాం. అందరం ఫ్యామిలీతో వస్తుంటాం. దర్శనం ఎలా జరిగింది? ఇంకా దర్శనానికి పోలేదు, సేపు అయినాక చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడు. అవును. ఎప్పటితో పోలిస్తే ఇప్పటికి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటమ్మా? అంటే ఇది వందల సంవత్సరాల చరిత్ర, మనం చెప్పలేము. నోటితోటి మనం చూడలేదు, పెద్దవాళ్ళు చూసారు. వందల సంవత్సరాల చరిత్ర అమ్మవారు, మా అమ్మగారు అనుకున్నది
వాళ్ళకు ఉన్నప్పుడు మేము కనీసం 30-40 ఇయర్స్ నుంచి మాకే ఉండే. ఇక వాళ్ళు చనిపోయింది కదా, ఇక మా వాళ్ళు ఎవరు పట్టించుకోలేకపోయి గవర్నమెంట్ లో పడిపోయింది. అట్లయిపోయింది. ఇక మేము అప్పటి మేము బోనం చేస్తాం, ప్రతి సంవత్సరం బోనము ఈ ఆటతోటి మళ్ళీ ఇక్కడ వచ్చి అన్ని ప్రోగ్రామ్ చేసుకొని పోతాం. మేము 6 మంది అన్నదమ్ములం. మా ఇంటి పేరే కొండలలో. మా కొండలలో అంటే కొండలలో మా ఇంటి ఆచారాన్ని కంటిన్యూ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇక మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు గుడి మాకే ఉండే హక్కు. మా వారు మా మామయ్య వాళ్ళు మా బావగారే కూసుకుంటుండే. ఇక అందరు ఇదైపోయిండ్రు, గవర్నమెంట్ పడ్డది, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక గవర్నమెంట్ ఉన్నందుకు కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఇక మా వాళ్ళకి ఏమి ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక అందుకని ఇక మేము కూడా ఇక మా మొక్కుబారి మేము చేసుకోవాలి కదా. ఇక అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 30-40 ఇయర్స్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి 40 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి వస్తున్నాము. అంతకుముందు కూడా మా మామయ్య వాళ్ళు మా బావగారు వాళ్ళందరూ చేస్తున్నాం. మా తోటి కూడా అందరూ చేస్తుండే. అట్లా ప్రతి సంవత్సరము తప్పకుండా కంపల్సరీ వస్తాం. మా ఇంటి పేరు కొండలలో ఉన్నందుకు కొండలకు వచ్చి చేయాలి. దేవుడే.